పేరు రామ్మోహన్, సిపిఎం పార్టీ నగర కార్యదర్శి. ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రస్తుత పరిస్థితులు చూస్తే చాలా లోతైన అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజల సమస్యల మీద ఎంతో కొంతమేర స్పందించి ఆ సమస్యని పరిష్కారం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నూతన ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి ప్రయత్నాలని ఒకసారి మనం పరిశీలిస్తే ప్రజల సమస్యల్ని కనీసం వినే నాదుడు కూడా ఈ ప్రభుత్వంలో లేడు. ఎందుకు లేడు అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక నియంతృత్వ పాలన దిశగా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించేటువంటి ప్రయత్నం చేశాడు. సాధారణ ప్రజానీకం అనుకుంటున్నది ఏంటంటే ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రికి చెప్పలేనటువంటి స్థితి ఉన్నప్పుడు సామాన్య ప్రజానీకం తమ సమస్యల్ని ఏ రకంగా చెప్పుకోవడానికి అవకాశం వస్తుందని చెప్పి బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజానీకానికి చాలా దూరంగా పాలన కొనసాగిస్తూ ఉంది. చాలామంది ఆశించారు మెరుగైన పాలన వస్తుందని చెప్పి, కానీ ఆచరణలో చూస్తే అందుకు భిన్నమైనటువంటి పాలన కొనసాగుతూ ఉంది. ఏ ప్రజా సమస్య మీదైనా గతంలో కూడా నిర్బంధం ఉండేది, కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్బంధం కొత్త పుంతలు తొక్కి ఆ రకంగా ప్రజానీకాన్ని నోరెత్తకుండా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. బెదిరించడం, నోటీసులు ఇవ్వటం, లేకపోతే కక్ష సాధింపు చర్యలు చేపట్టడం, అక్రమ కేసులు పెట్టడం, జైలు పంపించడం, నిర్బంధించటం, ఇలా రకరకాల పద్ధతుల్ని ప్రభుత్వం సైలెంట్గా అమలు చేసేటువంటి ప్రయత్నం చేసింది. దీనివల్ల ప్రజానీకం మా సమస్యలు ఇంకా పరిష్కారం కావు, ప్రభుత్వంకి చెప్పి ఉపయోగం లేనటువంటి స్థితికి నెట్టబడ్డారు. దీనికంతా ప్రభుత్వ వైఖరే కారణమని చెప్పి సామాన్య ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఏమైనా ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి వ్యవస్థలో ప్రతి సమస్యకి ఒక పరిష్కారం కావాలని ప్రజలు ఆశిస్తారు. ఆ పరిష్కారం చట్టసభల ద్వారా, ప్రజాప్రతినిధుల ద్వారా, అధికారుల ద్వారా, శాసన వ్యవస్థ ద్వారా కనిపించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ రకమైనటువంటి ప్రయత్నం ఈ కాలంలో జరగలేదని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ స్థితిగతులన్నింటినీ పరిశీలిస్తే ప్రభుత్వం యొక్క వైఖరి చాలా పెద్ద ఎత్తున మారాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఆ రకంగా మారడానికి ప్రజలు ఆశిస్తూ ఉన్నారని చెప్పి మేము విశ్వసిస్తూ ఉన్నాం.